సాయి లేకపోయి లైన్స్గా స్తంభాలుగా పెరిగామానికి స్తంభాల్లో పెంచిన నరసింహస్వామి గుర్తుగా స్తంభాలకి ఒక లైన్ చూపిస్తూ ఈ మొమెంటం చేశాము. తర్వాత మేము కొన్ని ఈ సమయాలు లేక కొన్ని మేము చేయలేకపోయాము. మా నియోజకవర్గం ఖమ్మం స్తంభాద్రి 1999 బ్యాచ్లో అప్పటి వాళ్ళ జ్ఞాపకాలను తీసుకోలేకపోయాము. మా అమ్మల నుంచి మా మిత్రులందరూ వచ్చారు, మా తమ్ముళ్ళందరూ. అయితే ఈ స్ఫూర్తితోని మరో నెక్స్ట్ ఇయర్కి ఏదో కార్యక్రమంలో మా నియోజకవర్గం ఖమ్మం స్తంభాద్రి వాళ్ళు నా సహకారంతో చేస్తారని మా అందరినీ కోరుతున్నాను. తప్పకుండా చేస్తాను. వీకెండ్స్ అంటారు, రికన్సైల్ చేసుకోవడానికి చక్కటి ప్రోగ్రామ్ కన్వీనర్గా లేదా ప్రోగ్రామ్ కన్వీనర్ చైర్పర్సన్గా ఉంటాం. అలాగే గవర్నర్ గారు, అలాగే పెద్దలు వైద్యరావు గారు, ఏఎల్ ప్రసాద్ గారు కానివ్వండి, చాలామంది మిత్రులు వచ్చారు. అంటే ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ యాక్టివిటీస్లో అంటే లియో నుంచి లయన్స్ కన్వర్ట్ అయినప్పుడు నేను చాలా నగేష్ గారితో షేర్ చేసుకున్నాను. నాకు చాలా కాలం నుంచి కూడా బర్త్డే విషెస్ ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తాయంటే నగేష్ గారి దగ్గర నుంచి హైదరాబాద్ వస్తాయి. ఖమ్మంలో నేను ఉంటాను, నా బర్త్డే ఆయన రిమంబర్ చేస్తుందంటే నేనన్నాను నాకు ఎవరు ఇంతమంది ఫస్ట్ మీదే వస్తున్నాయంటే అని అడిగేవాడిని. అంటే నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయండి, ఆ రికార్డ్స్ ప్రకారం మీకు అందరికి కూడా హైదరాబాద్ వెళ్ళినా కానీ బర్త్డే విషెస్ కన్వే చేయడం అనేది గ్రేట్ మెమరీ. ఎవరైతే ఎందుకంటే ఎవరైనా కానీ తన యొక్క ప్రేమని ఈ రోజున లయన్స్ క్లబ్ కానీ లియర్ క్లబ్ కానీ ఇది సోషల్ ఆర్గనైజేషన్ ఫ్రెటర్నిటీ అని ఫెలోషిప్ పెంచుకునేటువంటి ఆపర్చునిటీ కూడా. కానీ ఎందుకు దూరం అవుతున్నామంటే ఒక దాని కనుక మీరు అన్నారు యూత్ రాలేకపోతుంది. కారణం ఏంటంటే 100 మంది లేదా 1 రోజులకి ఎదురయ్యే వాళ్ళు చదువుల మీద వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. మనం ఏం చేసాము అనేది వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళ రైట్ ఫ్రమ్ డిగ్రీ మన పిల్లలు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ ఎదుగుదలకు మనం దోహదపడుతున్నా కానీ సామాజిక దృక్పథం అనేది లివ్ లెట్ లివ్ అనేది వాళ్ళకి చెప్పండి. అసలు మనం చెప్పేది కూడా సమాజంలో మనం బ్రతికించాలి. అది మన పిల్లలకు మనమే చెప్పినప్పుడు ఇంకెవరి పిల్లలు ఎవరు చెప్తారు. అందుకని ఈ రోజున కొన్ని లక్షలు కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే కూడా ఒక రోటరీ క్లబ్ కమ్మల ఆస్తులు ఉన్నాయి, లయన్స్ క్లబ్ కింద ఆస్తులు ఉన్నాయి. అసలు వాళ్ళు రేపు కస్టోడియన్ ఎవరంటే కూడా చెప్పేట పరిస్థితులు లేదు. తర్వాత ఇందులో నాకు విర్చువల్ ల్యాబ్స్ తెలిసింది ఏంటంటే రికార్డు కూడా ఫాస్ట్ క్వశ్చన్స్ వచ్చే క్వశ్చన్స్కి ఇవ్వట్లేదు. మీ మధ్య తెలుసుకున్నాం కొల్లుపాటి గారు ఐఆర్పట్ గారి మంచి సైట్ ఇచ్చారు. అది మేము ప్రెసిడెంట్ చేసిన తర్వాత తెలిసింది నాకు ఎప్పుడో తర్వాత అది సైట్ ఉంది కదా అని. ఈ విధంగా లయన్స్ క్లబ్లో రికార్డ్స్ అనేది కొంత మెయింటైన్ చేయలేదు అనేది నా నాలెడ్జ్. ఎవరైనా లీడర్షిప్ అంటే లీడర్ ఇస్ నాట్ ఏ డెసిగ్నేషన్, యూ కెన్ యాక్ట్. ఏదో పదవి అంటే పరిశ్రమ, పదవి అంటే పదవి కాదు, నాయకత్వం అంటే పదవి కాదు, పదవి అంటే పరిశ్రమ అని చెప్పి గవర్నర్ గారు చక్కగా స్పీచ్ ఇచ్చారు. పదవి వీ హ్యావ్ టు అప్రిషియేట్ అండ్ వీ హ్యావ్ టు గివ్ ఏ బిగ్ అప్లాజ్. ఇదే ఒకసారి అశ్రద్ధానం తెలియజేయండి. ప్రతి వాళ్ళు చెప్తా ఉంటారు వినే స్పీచ్ ఇన్స్పైర్ కావాలి. ఈ లయన్స్ క్లబ్లో ఇదొక ఆన్వాయితీ ఉంది. ప్రతి మాజీ గవర్నర్ కూడా ఆ డయాస్ మీద కూర్చొని మీకు చెప్పాలంటారు. చెప్పేది వినేవాళ్ళు ఓపిక లేనప్పుడు వాళ్ళు చెబుతుంటే వినేవాళ్ళు ఆడంటారు. వాళ్ళ టైం ఇది మోర్ వాల్యుబుల్. ఈ టైం తెలియకుండా మాది ఫాస్ట్గా ఉన్నాను కాబట్టి చెప్పిన 2 మాటలైనా వినాలి అని అంటే ఆ వినే ఓపిక కానీ చెప్పే పరిస్థితి కానీ ఉన్నప్పుడే ఎవరైనా వింటారు. అది చెప్పే విధానం తెలియక వీళ్ళు ఎవరిని క్రిటిసైజ్ చేయలేదు. ఏదైనా స్పీచ్ వినాలంటే చక్కగా డెలివరీ ఆఫ్ అడ్రస్ ఉంటుంది. ఆ డెలివరీ ఎంతమందికి ఉంటుంది అది లేదు, అది ప్రోటోకాల్ అంటారు. ఎనీహౌ మంచి ఆపర్చునిటీ నగేష్ గారు ఇచ్చారు. మరి ఖమ్మం లయన్స్ క్లబ్లో నేను మళ్ళీ చేరినప్పుడు నేను 2015లో నన్ను మురళీధరరావు గారు అనుకుంటే గవర్నర్గా అయ్యే టైంలో మీ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కానీ అని అంటే సరే నాకు అంత ఇంట్రెస్ట్ అంటే నేను అప్పటికి లైన్ మెంబర్ని మీరు ప్రెసిడెంట్గా ఉండండి అంటే కొంచెం టైం పే చేయడం కష్టం అంటే విత్ ఇన్ 1 డే 50 మెంబర్స్ లైన్స్ రూపాయలు పెట్టుకొని ఎన్రోల్ చేసి 50 మెంబర్స్
56 అనుకుంటా, 50 మెంబర్స్ సార్, ఓన్లీ విత్ 24 hours. నిజమా అవుతా ఉన్నారు. 50 మెంబర్స్ కూడా సబ్స్టిట్యూట్కి మీద సింగిల్ పై కూడా పే చేయాలి. బికాజ్ లీడర్ మీద నమ్మకం ఉండాలి, లీడర్ మీద గౌరవం ఉండాలి. మనం పని చేస్తామంటే నమ్మకం ఉన్నప్పుడు ఎవరైనా కానీ మన ఎంపీ వస్తారు. కాబట్టి దయచేసి ఈ రోజు ఇంతమంది మిత్రులు కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ స్వీట్ మెమరీస్ షేర్ చేసుకునే ఇందాక చెప్పి లైన్స్ క్లబ్ పూజ అంటే ఇవాళ యూత్ రాకుండా ఓల్డేజ్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలు పంపించే అమౌంట్స్తో వీళ్ళకి టైము బాగా స్పేర్ చేసే అవకాశం ఉండేవారికల్లా ఇవాళ సీనియర్స్ ఆర్గనైజేషన్ అని ఈ విధంగా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఒంటరిగా జీవిస్తున్నప్పుడు వాళ్ళ కంపెనీ కావాలి. కాబట్టి వాళ్ళందరూ వస్తున్నారు వాళ్ళ సర్వీసులు. వీఆర్ నాట్ ఓల్డ్, వీఆర్ యంగ్, వీఆర్ షోయింగ్ అవర్ పర్సనాలిటీస్ అని చెప్పి పిల్లలు సంపాదన పోయారు, పెద్దలు సర్వీస్కి వచ్చారు. దయచేసి గవర్నమెంట్ గారు ట్రై టు అండర్స్టాండ్ మై ఇష్యూ. దిస్ ఈస్ ది ప్రాబ్లమ్ ఇస్ గోయింగ్ ఆన్. రియల్లీ ఈ సిచ్యువేషన్ ఇది హౌ టు ఓవర్కమ్ అని తెలుసుకున్నప్పుడు దీన్ని మన పిల్లలకి ఏం ఇస్తున్నాం మెసేజ్. మా ప్రసాద్ గారు ఆల్రెడీ వచ్చారు చూడండి. మా మంచి మిత్రుడు ఈ విధంగా లైంగికంలో ఉన్నటువంటి ఆ రకమైన ఆలోచన విధానం కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళు షేర్ చేసుకోవాలని కోరుకుంది. మరి వారి పిల్లలు కానీ మా పిల్లలు కానీ అది రాదు. మా బాబు ఇచ్చాడు, మేమేం చేయాలి సమాజంలో, మాకెందుకు ఈ వాళ్ళకి ఒకటే ఉంది. ఇప్పుడు ఫెలోషిప్ ఆర్ ఫ్రెటర్నిటీ ఓన్లీ మొబైల్. స్లోగా లైన్స్ క్లబ్లో చేస్తే ఒక డాక్టర్తో పరిచయం ఉండేది, ఒక సొసైటీలో గౌరవం ఉండేది, గర్వం ఉండేది. ఇవాళ మొబైల్ అంటే కాదు, టెక్నాలజీ తెలిసింది. ఈ వాంట్స్ టు గెట్ ఎవ్రీథింగ్. అందులో మీకు ఎదురు కాబట్టి దయచేసి ఈ సందర్భాన్ని షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు నాగేష్ గారికి ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటూ నిర్వహిస్తున్నటువంటి ఈనాటి సభాధ్యక్షుడు మిత్రుడు సోదరుడు నగేష్ గారు, అలాగే ఈనాటి చీఫ్ గెస్ట్ మదన్మోహన్ గారు, అలాగే స్పెషల్ గెస్ట్ మురళి గారు, ఈ కార్యక్రమానికి ఈ సెలబ్రేషన్స్కి ఇచ్చేసినటువంటి లియో క్లబ్ మిత్రులు, అలాగే లయన్స్ క్లబ్ ఆహ్వానితులు అందరికీ నాకు ధన్యవాదాలు. వాస్తవంగా నాకు తెలిసి 1975లో లియో ఏర్పాటు చేసినప్పుడు లయన్స్ క్లబ్కి మించి ఆ రోజు సర్వీస్ చేయడం జరిగింది నగేష్ గారు. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి యంగ్స్టర్స్ అంతా కూడా చాలా యాంగ్జైటీగా ఏదో సర్వీస్ చేయాలి మనమని ఒక ఆశయంతో వాళ్ళు ఈ యొక్క లియో క్లబ్ అనేది ఏర్పాటు చేసేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు చాలా చక్కటి కార్యక్రమాలు సర్వీస్ యాక్టివిటీస్ చేసి ఈరోజు మనందరితోటి ఈరోజు 50వ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ నాకు Nine District Governor Madan Mohan Pepal garu, all the techniques from the input of me. ఇది ఒక పెద్ద కార్యక్రమంగా అని నేను ఊహించడం లేదు. బట్ రెడీ ఆఫ్ అవర్ మెమరీ, స్వీట్ మెమరీ. గత 50 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మెమరీస్ అంతా కూడా తృప్తిగా రెడీ చేసుకున్నటువంటి సందర్భం. ఇక్కడ ఎటువంటి గ్లామర్ ఉన్నటువంటి డయాబెటీస్ ఉన్న హీరోస్ ఏం లేరు. అయినా కూడా ఇంతమంది ప్రేమగా వచ్చారంటే ఎఫెక్టివ్ ఇన్విటేషన్. వాళ్ళు చేసిన స్పీచెస్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ వన్ థింగ్, ఈరోజు మనం చేంజ్ అనేది మన యొక్క సొసైటీలో కామన్. ఆ మార్పును గమనించి వాట్ ఈస్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ సొసైటీ ఫర్ యూత్, ఫర్ ఎల్డర్, ఫర్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్, ఇవన్నీ కూడా బాగా క్యాలిక్యులేట్ చేసుకుంటే చక్కగా ఎవరెవరి అవసరాలు ఎలా ఉంటాయి, ఎవరికి ఎట్లా చక్కని చేయాలనేది ఒక థీమ్గా పెట్టుకోవాల్సింది తప్ప, లైనిజంలో కూడా నేను సీనియర్గా మోస్ట్గా ఉన్నాను. అయినా కూడా ఈ నగేష్ గారు రీజన్ చైర్మన్ ఉన్నప్పుడు నేను జోన్ చైర్మన్గా పనిచేశాను. ఆ రోజు మమతా టాప్ అంటే ఈయన పెద్ద టాప్. మా ఖమ్మం జిల్లాలో ఎవరైనా గవర్నర్ కావాలంటే ముందు ఆయన దగ్గరికి వెళ్ళాలి. అమిత్ షా దగ్గర కూర్చొని అప్రూవ్ చేసుకుంటే, మోదీ షా దగ్గరికి వెళ్తే జయచంద్ర రెడ్డి గారు స్టాప్ చేస్తే అక్కడ మాకు సిటీ సపోర్ట్ దొరికేది. అప్పుడు మేము గవర్నర్ అయ్యేవాడు. అది మా అనుభవాలు, గతంలో మాకున్న అనుభవాలు. అలాంటి అనుభవాలను చూసిన వాళ్ళం. కాబట్టి సరే, అక్కడి నుంచి బయలుదేరిన నా ప్రయాణం ఎన్నో రకాలుగా మలుపులు తిరుగుతూ రకరకాల డ్రెస్సులు చేంజ్ అయ్యింది. బట్ ఆఫ్టర్ గెటింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది ఆల్
గ్లోబలైజేషన్ చేంజెస్ ఇన్ ద వరల్డ్. అమెరికా పోవడమే గొప్ప అనుకున్నప్పుడు ఇవాళ నా యావత్ కుటుంబం అమెరికాలో ఉండి నేనొక్కడే మిగిలిపోయా. నేను వాళ్ళ కొత్త కూడా ఉన్నాను. బట్ ఎంతటి చేంజ్, వెళ్ళి రావడమే విశేషం అనుకుంటే వెళ్ళి రావడం కాదు, ఇక్కడ నిరంతరం పోయే పరిస్థితులు అందరికీ ఏర్పడ్డాయి. నాట్ ఓన్లీ మై సెల్ఫ్, ఎవరి ఫ్యామిలీ ఆల్సో సేమ్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లం. సో దీని అనుగుణంగా నోబైడేస్ ఉన్నటువంటి రిక్వైర్మెంట్ యూత్ లియోగా రావాలి అంటే వాళ్ళని చిన్నప్పటి నుంచి హాస్టల్లో వేసి వాళ్ళకి కావాల్సిన చాక్లెట్ ఉద్యోగ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ దశలో వాళ్ళని లియోస్గా తయారు చేసి సొసైటీ సర్వీస్ అందించాలన్నప్పుడు నావెల్ ఐడియాస్ తోటి ప్లాన్ చేస్తే అది వర్కౌట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మన యొక్క ఆలోచన విధానాల్లో కూడా మార్పు చేసుకుని ఇప్పుడు నీడ్ వైజ్ ప్రోగ్రామ్స్ ఏం పట్టి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ మనం ఉన్నా లేకపోయినా మన గుర్తులు భూమి మీద ఉండాలి, మన పేరు 10 మంది తలుచుకుంటట్టుగా మన మెమరీస్ మిగాలని ఒక ఆకాంక్ష ఉన్నప్పుడు ప్రతి డోనర్ ముందుకు వస్తారు. అలాంటి మెమరీస్ తోటి ఈ సొసైటీలో ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. తద్వారా లైన్స్ ఇమేజ్ పెరుగుతుంది, లైన్స్ మెంబర్గా వాలంటరీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా చేంజెస్ని గమనించి తదనుగుణంగా మార్పులు చేసుకుని ముందుకు పోతే చాలా బాగుంటుంది. వాళ్ళు మీ అందరి స్పీచెస్ విన్న తర్వాత నాకు స్ఫురించిన అభిప్రాయాన్ని మీ ముందు షేర్ చేసుకుంటున్నాం. ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్, షేర్ విత్ మీ, అగ్రీ విత్ మీ అండ్ యాక్సెప్ట్ విత్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి రావాలి అని ఒక 2 నెలల క్రితమే ఈరోజు ఇక్కడ ఉండాలి అని అనుకోవడం జరిగింది. అంతేగా మొన్న హైదరాబాద్లో జరిగిన ఫంక్షన్ కూడా చక్కగా సెలబ్రేట్ చేయడం మూలక అక్కడ కూడా ఈరోజు వెళ్ళటం జరిగింది. స్తంభాద్రి క్లబ్ లైన్స్ కన్నా ముందు లియోగా ఇక్కడ ప్రారంభమై లైన్స్గా కన్వర్ట్ అయ్యి ఆ తర్వాత మీరు చేసిన సేవని మీలో ఒకటిగా నేను కూడా మీలో ఒక 6 సంవత్సరాలు దాదాపుగా అసోసియేటెడ్ మెంబర్గా ఉండి మీతో పాటు నేను కూడా పాల్పంచుకోవడం జరిగింది. అంతేకాదు నేను గవర్నర్గా గెలవడంలో కూడా మిత్రులు చాలామంది నాతో పనిచేసి నాకు కృషి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ విధంగా మీ అందరినీ కలుసుకునే అవకాశం వస్తుందని చెప్పి ఈరోజు ఖచ్చితంగా మీతో ఉండాలని ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం ఉంది. అందరినీ చూస్తాను. రాధా గారు, అశోక్ గారు, ఇంకా పేరు చెప్తే చాలా అయితే ఎంత నాకు చాలా సాన్నిధ్యం ఉంది. మళ్ళీ మధ్యలో ఖమ్మం వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల ఇక్కడికి రావడం తక్కువైంది, కలవడం తక్కువైనా కానీ మనసు నిండా మీ అందరి మీద నాకు కృషి, మీ అందరి కృషితోనే వాళ్ళు ఎంతమంది ఇక్కడ కలవటం. నాకు దీంట్లో దాదాపు 95% పేర్లన్నీ తెలుసు. సుధాకర్ గారి నుంచి సుదర్శన్ గారి కానీ, రాధా గారు కానీ, అశోక్ గారు కానీ, అట్లా పేర్లు చెప్పుకుంటూ పోతా దాదాపు 95% చెప్పగలను. వీళ్ళందరూ నాకు మిత్రులు. నేను లైఫ్ క్రమంలో ఉన్నా కూడా సంబంధి అందరూ కూడా నాకు చాలా దగ్గర ఉంటున్నాడు. లక్ష్మణ గారి ఎలక్షన్స్లో కానీ ఏ విషయంలో కూడా నేను వారికి సహకరించాను, వారు నాకు సహకరించారు. ఏదైనా కూడా 50 years సెలబ్రేషన్స్ ఈ విధంగా చేయడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరి సహకారంతో నగేష్ గారు చేశారు. ఏదైనా కూడా మీ అందరినీ వాళ్ళ కలవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను 90-91లో ప్రెసిడెంట్గా ఈ హాల్లోనే ప్రమాణ స్వీకారం చేశాను. ఇదే హాల్. అదేవిధంగా మురళి గారు, కమంత మురళి గారు చెప్పిన విధంగా నేను ఆస్తిగా ఉన్నప్పుడు చిన్నజీఎస్ స్వామి నన్ను చీఫ్ గెస్ట్గా వచ్చాడు. ఆ రోజు ఈ లియో క్లబ్ మెంబర్స్ అందరూ కూడా 5 కిలోమీటర్ ర్యాలీ చేశారు. చాలా మెమరబుల్. వారందరికీ కూడా నేను ఇప్పుడు కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీ అందరి సహకారంతో
రేపు గవర్నర్గా నగేష్ గారిని చూడాలని అభిప్రాయం ఉన్నది. వాళ్ళు వేరేగా ఉన్నారు కాబట్టి మా ఖమ్మం క్లబ్లో ఉన్నారు, మేము తప్పనిసరిగా వారికి స్పాన్సర్ చేస్తాం. మీ అందరి సహకారంతో వారు గవర్నర్గా చూడాలని నా కోరిక. ఈ సందర్భంగా మీ అందరికీ మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుసు. నగేష్ గారు, అలాగే ఈనాటి చీఫ్ గెస్ట్ ప్రీతమ గవర్నర్ చంద్రమోహన్ గారు, ఇక్కడ ఉన్నటువంటి లీవ్ లీడర్స్ అండ్ లాయల్ లీడర్స్, మా పాలసీ గవర్నర్స్ అండ్ ఆల్ ఎల్డర్స్, ఈ సాయంకాలం సందర్భంలో మరి ఇంత చక్కటి వేడుక సమావేశంలో ఇలా ఇందాక మా మదన్ గారు చెప్పినట్టుగా, మన గవర్నర్ గారు చెప్పినట్టుగా అలుమిని అని చెప్పారు సరైన పదం. అందరూ కూడా ఎమోషన్స్ అలాగే అందరూ జాయిని అలా షేర్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా కాజ్ అండ్ ఎఫెక్ట్ నగేష్ గారు ఇంత శ్రద్ధ తీసుకొని ఇంత టైం పెట్టి 3-4 నెలలుగా సమయాన్ని ఇచ్చి మీ అందరినీ మొబిలైజ్ చేసి మీ అందరితో మాట్లాడి మరి చేసింది ఎందుకు, దానివల్ల ఎఫెక్ట్ ఏమి, లైనిజానికి లీవ్ ఆర్గనైజేషన్కి లైన్స్ ఆర్గనైజేషన్కి ప్రయోజనం ఏమిటి, మనం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరికీ మనం ఇంకా కొత్త కొత్త సర్వీసెస్ చేయాలని, న్యూ పేజెస్ ఓపెన్ చేయాలని, ఇలాంటి ఆవిష్కరణలు ఏదో చేసి ఇంకా మనం మీలో ఉన్నటువంటి సేవా నిరతిని బయటకు తీసుకురావాలని చెప్పారు. మన వాళ్ళందరూ కూడా అందరూ 60 దాటిన వాళ్ళే, ఏమి ఇబ్బంది లేదు, అందరూ స్టార్ట్ చేసిన వాళ్ళు 80 తర్వాతనే ఓల్డేజ్ ఆలోచిద్దాం, ముందు సర్వీసెస్ చేస్తూ పోదాం అని చెప్పేసి మరి మీరందరూ కూడా మరొకసారి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మం రియో క్లబ్ ఖమ్మం జరుపుకుంటున్నందుకు నా తరఫున నా ఓన్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం శ్రీనగర్ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేము మరి దాదాపు 2-3 నెలలు చెప్తున్నాను నగేష్ గారు ఇట్లా సెలబ్రేషన్స్ ఉన్నాయి, మీరు రావాలి అని. మార్నింగ్ మాకు క్యాబినెట్ మీటింగ్ అయింది ఇక్కడే ఖమ్మంలో, 10ంటికి వచ్చాము. మళ్ళీ ఈవినింగ్ కూడా మిమ్మల్ని అందరినీ కలిసిపోవాలని ఉన్నాము. వెళ్ళిపోతే మాత్రం మిస్ అయిపోయేవాళ్ళం మిమ్మల్ని అందరినీ కూడా. చాలా సంతోషం. మరి గవర్నర్ గారు చెప్పారు, మరి నగేష్ గారు చాలా శ్రమ తీసుకొని ఈ 50 ఇయర్స్ మరి కార్యక్రమాన్ని చేసుకున్నందుకు ఇవాళ ఎంతమంది చాలా ముఖంలో నవ్వులు సంతోషాలు 50 ఇయర్స్ తర్వాత కలుసుకున్నందుకు లైనిజం లైనిజం కమిట్మెంట్ తోటే మేము మరి గోపాల్ రెడ్డి గారు నేను కొత్తగూడెం నుండి వచ్చినాం, ఉండిపోయినాం. దట్ ఈస్ లైనిజం. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద న్యూ మెంబర్స్, నేటి వాళ్ళలే రేపటి పౌరులు, అవును కదా? అట్లాగే నేటి లియోసే రేపటి లైన్స్. చిన్నప్పటి నుండే సమాజ సేవ నేర్పిస్తే పెద్దగా అయిన తర్వాత కూడా తల్లిదండ్రులకి కూడా సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. చదువురా అని చదువుకుంటాడు, అమెరికా పోతాడు, తల్లిదండ్రులు చదువుకుంటే లాటలే. నేను కొందరిని చూసిన వీడియోలోనే, ఆ కార్యక్రమాలన్నీ వీడియోనే ప్యాకేజీ. ఇట్లా అయిపోయింది సమాజం. కాబట్టి చిన్నప్పటి నుండే వాళ్ళకి మనం సేవ అనేది నేర్పిస్తే భక్తి సేవ రెండు ఉండాలి. పెద్దలైన తర్వాత వాటి చదువుతో పాటు సంస్కారం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ, మీకు చెప్పక్కర్లే, మీకు అన్నీ తెలుసు కూడా. చాలా శ్రమపడి మీరంతా ఇన్వైట్ చేశాను. మరి మీ అందరూ వచ్చి సక్సెస్ చేశాను కూడా. మీ అందరికీ నేను ప్రజానిగా నేను లైఫ్ వరకు 42 సంవత్సరాలు నిర్వహిస్తూ ఉన్నాను. ఆయన నేను కూడా తప్పనిసరిగా లైఫ్ వరకు జాయిన్ అయ్యి కోఆపరేటివ్ సేవలో పాల్గొని నేను అందరికీ శుభ సాయంత్రం అండి. నేను 9 రాచర్ల కమలకప్పం సూర్యాపేట లయన్స్ ఐ హాస్పిటల్ వైస్ చైర్మన్ అండ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ నేను. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ ఎందుకంటే నగేష్ గారు ప్రోగ్రామ్ ఆఫీసర్ అంటే వారు నా ఫ్యామిలీ ఫ్రెండ్. మా మామగారు ఇక్కడే ఉండేది, బసవరాజు గారు, వాళ్ళ ఇంటికి దగ్గరే మేము. నేను ఇన్స్పైర్ అయ్యింది కూడా నేను 25 ఇయర్స్లో లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట కాదండి, లియో క్లబ్ ఆఫ్ సూర్యాపేటలో ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఖమ్మం వచ్చేవాడిని. ఎందుకంటే మా అక్క ఇక్కడ బిజినెస్ నేను చూసుకుంటూ అక్కడ ఉండేవాడిని. సో ఆ రకంగా కొచ్చిక నగేష్ గారు చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ తోటి సక్సెస్ మ్యాన్గా ఒక బిజినెస్ మొబైల్ ఎన్సైక్లోపీడియా బిజినెస్ మ్యాన్గా నాకు రోల్ మోడల్గా ఉండేవారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. అండ్ ఇంకొకపోతే టుడేస్ చీఫ్ గెస్ట్ మై రాక్ స్టార్ రేపాల మ్యాజికల్ మ్యాన్. ఆయన కేవలం వాళ్ళ ఇన్విటేషన్ ఇచ్చి వాట్సాప్ పంపించండి.
వెంపటి లక్ష్య అన్నారు, రాజేంద్ర సార్ నన్ను పిలిచి నువ్వు ఎక్స్ప్రెస్ వేయాలి ప్రోగ్రామ్ అటెండ్ చేసుకోవాలి, మళ్ళీ నీ సూర్యాపేటలో కూడా లియో క్లబ్ని ఈ రకంగా ప్రాజెక్ట్ చేయాలని చెప్పడం జరిగింది. నిజంగా మీ అందరినీ చూస్తుంటే నేను చాలా చిన్న వయసులో వాడిని. లియో అంటే ఎల్ స్టాండ్ ఫర్ లాయల్టీ, లిబర్టీగా ఉంటుంది బాబు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఈ ఫర్ ఎనర్జెటిక్గా, అసలు మిమ్మల్ని నేను మొన్న యూస్ చూసినప్పుడు అనుకున్నా అక్కడ ఎందుకు 87 అంటే ఎంతగా హ్యాపీగా ఎందుకు రిలాక్స్ ఉండడం అనుకున్నాం. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూసినాక ఎనర్జెటిక్గా ఏ రకంగా ఉండడం అనేది ఇప్పుడు అర్థమైంది. ఎల్ఈ అండ్ గో ఫర్ ఒబీడియంట్. ఇంతమంది ఉన్నారు. అసలు రియల్గా మీ బిజినెస్ కావచ్చు, పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్లో ఆ జీవితం అనే యుద్ధంలో కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు చూస్తుంటే రియల్గా ఇంకా మన సర్వీస్ ఇంకా చేయాలి, ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆశ అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, ఫర్ గివింగ్